తెలుగు ఆడియన్స్, ఇవాళ మనం చూడబోయేటి మూవీ ఏంటంటే కేస్ 39. ఈ మూవీ వన్ లైనర్ ఏంటంటే, ఒక సూపర్ అయిన ఫ్యామిలీ ఉన్నారండి, కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఒక చిన్న పాపని వాళ్ళే చంపాలనుకుంటున్నారు. వాళ్ళ అమ్మా నాన్న ఆ పాపని ఒక ఓవెన్ లో పెట్టి చంపేదానికి వెళ్తున్నారు. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం అనే దాని గురించి చెప్పేది ఈ మూవీ. లెట్స్ స్టార్ట్ ద మూవీ. ఈ మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక పాడుబడ్డ ఇల్లు లాగా ఒక ఇల్లుని చూపిస్తా ఉన్నారు. ఆ ఇంటి లోపల ఒక డోర్ ఓపెన్ అవుతా ఉంది. అంతలోకి అక్కడ నుంచి ఒక పాప నేను ఇంకా నిద్రపోలేదు అనేటప్పటికి టక్కుమని ఆ డోర్ ని క్లోజ్ చేసేసి వెళ్తున్నారు. అక్కడ ఆ అమ్మాయి బిక్కు బిక్కుమన్నట్టు కూర్చొని ఉందన్నమాట. అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మన హీరోయిన్ ఒక కౌన్సిలింగ్ మెంబర్ అన్నమాట. పేరెంట్స్ కి పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చే అమ్మాయి. అదే పేరెంట్స్ ఒకవేళ పిల్లల ముందర గొడవ పడుతుంటే ఎందుకు పడుతున్నారు, లేకపోతే పిల్లలు ఎందుకు అలా ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే అమ్మాయి అన్నమాట. ఇప్పుడు మన హీరోయిన్ దగ్గర ఇంకొక కేసు ఫైల్ వస్తా ఉంది. అది ఎవరిదో కాదు, స్టార్టింగ్ లో చూపించిన ఆ అమ్మాయిది. ఇప్పుడు మన హీరోయిన్ కి ఇంకొక కాల్ కూడా వస్తా ఉంది ఆ కేసు గురించి. వాళ్ళ బాస్ వచ్చి చెప్తున్నాడు అనమాట, ఈ కేసు ని నీ వల్ల ఎంత కుదురుతుందో అంత సాల్వ్ చేసే త్వరగా అనేటప్పటికి మన హీరోయిన్ ఆ కేసు ఫైల్ తీసుకుని ఇంటికి వెళ్తా ఉంది. మన హీరోయిన్ కి పెద్దగా ఎవరు లేరండి, తను ఒక్కటే. ఇప్పుడు తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, కానీ ఇంకా బాయ్ ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్. ఇప్పుడు వాడు ప్రపోజ్ చేస్తా ఉన్నాడు హీరోయిన్ కి, నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఒకవేళ నీకు నేనంటే ఇష్టం అంటే చాలా త్వరగా చెప్పేసి మ్యారేజ్ చేసుకుందాం అన్నట్టు చెప్తున్నాడు. నెక్స్ట్ డే అక్కడ కట్ చేస్తే మన హీరోయిన్ ఆ చిన్న పాప వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంది. వాళ్ళ అమ్మ డోర్ కూడా ఓపెన్ చేయట్లేదు. ఓపెన్ చేయండి అనేసరికి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ ఆమె అండ్ వాళ్ళ పాప ఉంది, కానీ వాళ్ళ హస్బెండ్ లేడనమాట. మీ హస్బెండ్ ఎక్కడ అంటే బయట ఉన్నాడు అన్నట్టు చెప్పేసరికి ఇప్పుడు ఆయన ఇక్కడికి రాకపోతే జైలుకి వెళ్తాడు అనేసరికి తీసుకొని వస్తుంది అనమాట. ఇప్పుడు ఆయన వచ్చి ఆమె చెవులో మాత్రం ఏదో చెప్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ కి చాలా కోపం వస్తుంది, ఏం నాతో మాట్లాడ్డా అన్నట్టు. అంతలోకి మళ్ళీ ఆయన దాన్ని కూడా వాళ్ళ భార్య చెవులోనే చెప్తున్నాడు. యాక్చువల్లీ ఏం చెప్తున్నాడంటే, నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు అన్నట్టు చెప్పు అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఐ మీన్ హీరోయిన్ తో మాట్లాడడం ఇష్టం లేదు అన్నట్టు. ఇప్పుడు ఓకే అన్నట్టు కట్ చేస్తే నెక్స్ట్ డే చూస్తే ఆ కౌన్సిలింగ్ ఆఫీస్ కి వచ్చున్నారు. ఎలా అంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ లాగా అందరూ చాలా నీట్ గా బట్టలన్నీ వేసుకుని ఆ పాపని కూడా తీసుకుని వచ్చున్నారు. ఇప్పుడు హీరోయిన్ ఇప్పుడు మాత్రం మాట్లాడతారా మీరు అన్నట్టు అడుగుతా ఉందన్నమాట. వెంటనే వాళ్ళ బాస్, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే, లేదు మీకు తెలియదు ఆ అమ్మాయి అన్ని ఎగ్జామ్స్ లో స్కోర్ తక్కువగా వచ్చింది అనేసరికి ఇప్పుడు ఆయన అంటున్నాడు, అందరు పిల్లలు బాగా చదువుతారా, మేబీ అది అమ్మాయి తప్పు అయ్యి ఉండొచ్చు, అందులోకి ఆ పేరెంట్స్ ఎందుకు తప్పుగా అనుకుంటున్నావు అనేటప్పటికీ అక్కడ అమ్మాయి తనిగా నిలబడుకొని ఉంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పటికి ఆ అమ్మాయి మాట్లాడకుండా ఎవరైనా ఉన్నారా అని చుట్టూతో చూస్తా తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేస్తా ఉంది. ఇప్పుడు ఏమంటుంది అనమాట, నీకు ఏదైనా భయంగా అనిపిస్తే నువ్వు నా దగ్గరికి చాలా ఇదిగా చెప్పొచ్చు, నేను మీ అమ్మ నాన్న తిడుతున్నారా అనేటప్పటికి ఆ అమ్మాయి అవును అన్నట్టు చెప్తా ఉందన్నమాట. నన్ను చంపాలని కూడా అనుకుంటున్నారు, మాట్లాడుకునేటప్పుడు విన్నాను అనేసరికి సరేరా అని తీసుకుని వెళ్ళి ఆ బాస్ దగ్గర మాట్లాడిపిస్తా ఉందన్నమాట. ఇప్పుడు నువ్వు చెప్పావంటే నిన్ను కాపాడుతామా అన్నట్టు చెప్పేటప్పటికి ఆ బాస్ కూడా అవును పాప నువ్వు చెప్పావంటే నేను ఈజీగా కాపాడేయచ్చు అనేటప్పటికి వెనకాల వాళ్ళ నాన్న వెళ్తా ఉన్నాడు. విండోల నుంచి వెళ్ళి చూసేసరికి ఈ అమ్మాయి ఇంకా అసలు ఏం మాట్లాడకుండా చాలా కామ్ గా అక్కడే అట్టే కూర్చునేస్తుంది. వాళ్ళ బాస్ చాలా కోపంగా లేసి వెళ్ళిపోతున్నాడు హీరోయిన్ మీద. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ అమ్మాయిని మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నారండి. నెక్స్ట్ డే హీరోయిన్ కి మాత్రం చాలా బాధగా ఉంది. తీసుకుని వెళ్ళి తన ఫోన్ నంబర్ ని ఆ అమ్మాయికి ఇస్తా ఉందన్నమాట. నీకు ఒకవేళ ఏదైనా భయం వేస్తే నాకు చెయ్యి అన్నట్టు. ఇప్పుడు ఆ అమ్మాయి నైట్ అవుతుంది, అక్కడ ఒక కాల్ వస్తుంది. అది ఎవరని చూస్తే ఆ అమ్మాయి కాల్ చేస్తా ఉంది. మన హీరోయిన్ బిత్రపోయి లేస్తా ఉందన్నమాట. ఏందని చూస్తే ఆ అమ్మాయి కాల్ చేసి నాకు చాలా భయంగా ఉంది, నన్ను చంపేదానికి వస్తున్నారు మా అమ్మ నాన్న అన్నట్టు అనేటప్పటికి వెనకాల ఆ హీరోయిన్ చాలా స్పీడ్ గా బయలుదేరుతా ఉంది ఆ అమ్మాయిని కాపాడేదాని కోసం. మా పోలీస్ అంతా ఇన్ఫార్మ్ చేసేసి ఇక్కడ వీళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయి నిద్రపోయిన తర్వాత తీసుకొని వెళ్ళి ఒక ఓవెన్ లో బగబగ మండే ఓవెన్ లో పెట్టి అట్టే క్లోజ్ చేసేస్తా ఉన్నారండి. అదే టైం కి అక్కడ పోలీస్ ఆఫీసర్స్ అండ్ మన హీరోయిన్ అందరూ వస్తా ఉన్నారు. ఆ అమ్మాయి కొంచెం కూడా బయటికి రానట్టు టేప్ అంతా వేస్తున్నారు. అంతలోకి హీరోయిన్ వచ్చి అమ్మాయిని కాపాడేస్తుంది. వెనకాలే వాళ్ళ అమ్మ ఒక పెద్ద కత్తి తీసుకొని వచ్చి పొడిచేదానికి వస్తుంది హీరోయిన్ ని. వెంటనే అక్కడ హీరోయిన్ కూడా ఆమెని కొట్టి పడేసేస్తుంది. అండ్ అక్కడ వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని కూడా అక్కడే కొట్టి పడేస్తాడు అనమాట. అలా పడేసేసరికి వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి జైల్లో వేసేస్తున్నారు. దాని తర్వాత ఆ చిన్న పాపని తీసుకొని వెళ్ళి వీళ్ళు అక్కడున్న ఒక ప్లేస్ లో ఐ మీన్ ఆ చిన్న పిల్లలు ఉన్న ఆర్ఫనేజ్ లో చేరుతున్నారు అనమాట. ఇప్పుడు అమ్మాయి చెప్తుంది, ప్లీజ్ నన్ను అక్కడికి వదలకండి, నేను మీతోనే ఉంటాను అనేటప్పటికి లేదు నాకు అసలుకే టైం ఉండదు, నాకు చాలా పని ఉంది అన్నట్టు చెప్తుంది అనమాట. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చి చాలా సూపర్ అయిన పని చేసావు అన్నట్టు పొగుడుతా అన్నాడు. అనేటప్పటికే ఇక్కడ ఆ అమ్మాయి ఆ చిన్న అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఆర్ఫనేజ్ లో వదిలేదానికి వెళ్తా ఉందండి. ఇప్పుడు వదిలి పెట్టిన తర్వాత కూడా ఆ అమ్మాయి చాలా బాధగా చూస్తా ఉంది, నేను కూడా వస్తాను అన్నట్టు. ఇప్పుడు మన హీరోయిన్ చాలా జాలి హృదయ
చేయాలన్నమాట. తాను ఏం చేస్తా ఉందంటే వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ ఆ అమ్మాయిని వదిలేయండి, నేను తీసుకొని వెళ్తానంటే దానికి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి అనేసరికి సరే పర్లేదు నేను అడాప్ట్ చేసుకుంటాను అన్నట్టు చెప్తా. ఇప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని తీసుకొని వెళ్ళి అందరి దీంట్లో చెప్పి మాట్లాడి అడాప్ట్ కూడా చేసుకుంటుంది, ఆ అమ్మాయిని తీసుకొని వస్తుంది. కానీ ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి అడుగుతుంది, నువ్వు ఒక్కదానివే ఉన్నావా, నీకు ఎవరు లేరా, నాలాగే నువ్వు కూడా అనాథనా అనేటప్పటికి అవును అన్నట్టు చెప్తుంది అనమాట. యాక్చువల్లీ అక్కడ ఒక కండిషన్ ఉంది, ఏంటంటే ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళొచ్చు కానీ వీక్లీ వన్స్ ఈ చైల్డ్ స్పెషలిస్ట్ ఉన్న ప్లేస్ కి తీసుకొని వచ్చి వాళ్ళ థాట్స్ ని చెప్పాలన్నమాట. సో ప్రతి వీకెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆ అమ్మాయిని తీసుకొని వస్తా ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది, అక్కడ ఉన్న వాళ్ళందరూ హీరోయిన్ ని చాలా వింతగా చూస్తున్నారు. హీరోయిన్ కి ఏం అర్థం అవ్వట్లేదు. హీరోయిన్ ప్లేస్ కి తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్తే ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. వీడు ఎవడో అంటే స్టార్టింగ్ సీన్ లో ఒక పిల్లోడు ఉన్నాడు కదా కౌన్సిలింగ్ కి, వాడే. యాక్చువల్లీ వీడు ఏం చేశాడంటే వాళ్ళ అమ్మా నాన్నని వీడే పొడిచి చంపేసి ఉంటాడండి. ఇప్పుడు మన హీరోయిన్ కి పెద్ద షాక్. ఇది వీడ ఒక చిన్న పిల్లోడు ఎలా చంపుతాడు, 12 ఏళ్ల పిల్లోడు అన్నట్టు షాక్ లో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గర చెప్పి ఏడుస్తా ఉంది, నేను అనుకుంటే వాడిని కాపాడు ఉండొచ్చు, వాడు ఇలా చేసేసాడు, నేను సరిగ్గా కౌన్సిలింగ్ ఇయ్యలేదు అనేసరికి ఇప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చెప్తున్నాడు, నువ్వు దాని గురించి పెద్దగా పట్టించుకోకు, ఇక్కడ ఒక అమ్మాయి ప్రాణాలను కాపాడవు, దాన్ని అనుకొని హ్యాపీగా ఫీల్ అవ్వు అనేటప్పటికి సరే అని చెప్పేసి ఇప్పుడు ఆ అమ్మాయితో పాటు బీచ్ లో నడుస్తా ఉంది. ఇప్పుడు అమ్మాయి అడుగుతా ఉంది, అవును మీ అమ్మ నాన్న ఏమయ్యారు అనేటప్పటికి, లేదు చిన్నప్పుడు ఇలా మా అమ్మ ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది, ఆ కార్ యాక్సిడెంట్ అందరూ చనిపోయారు, నేను ఒక్కదాన్నే బ్రతికాను అన్నట్టు చెప్తా ఉందన్నమాట. నెక్స్ట్ డే చూస్తే ఆ చిన్న పాప ఫొటోస్ ని చూస్తా ఉంది, వాళ్ళ అమ్మా నాన్న అండ్ మన హీరోయిన్ ఉన్న ఫొటోస్ ని. అలా చూసేటప్పటికి హీరోయిన్ కి కోపం వస్తుంది, నా పర్సనల్ థింగ్స్ తాకకు అన్నట్టు అనేసరికి సరే సారీ, నేను కోపడించుంటే ఐఎమ్ సారీ అన్నట్టు చెప్తా ఉందన్నమాట. సరే పర్లేదు ఇంకోసారి ఇలాంటివి చెయ్యకు, నా పర్సనల్ థింగ్స్ ముట్టుకోకు అన్నట్టు చెప్తా ఉంది. నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంకొక ఆఫీసర్ ఏం చెప్తున్నాడంటే యాక్చువల్లీ ఆ అబ్బాయి చనిపోయేకి ముందు నీ ఇంట్లో నుంచే కాల్ వెళ్ళుంది అనగానే మన హీరోయిన్ కి ఇప్పుడు కొంచెం భయం వేస్తా ఉంది. ఇంటికి వెళ్ళి ఆ చిన్న పాపని అడుగుతా ఉంది, నువ్వు ఎవరికైనా కాల్ చేసావా అంటే లేదు అన్నట్టు చెప్తా ఉందంట. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ చిన్న పాప దగ్గర నుంచి ఆ పిల్లోడి దగ్గరికి వెళ్తా ఉంది హీరోయిన్. వెళ్ళి నీకు ఎవరైనా కాల్ చేశారా అన్నట్టు అడుగుతా ఉంది, కానీ వాడు చెప్పట్లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా అడుగుతుంది, నేను పెంచే అమ్మాయి నీకు కాల్ చేసిందా అనేసరికి లేదు ఒక మొగాయన కాల్ చేశాడు అనేసరికి విత్రపోతా ఉంది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండేది వాళ్ళిద్దరే కాబట్టి. ఇక్కడ చూస్తే ఈ పిల్ల చాలా తాపిగ్గా కూర్చొని ఉంటా ఉంది. ఇప్పుడు మన హీరో అడుగుతా ఉన్నాడు అనమాట, ఇదే ఏంటంటే నీకు దేని గురించి భయం, నీకేంటంటే భయం, ఇదంటే భయమా, చికెన్ అంటే భయమా అడిగేటప్పుడు ఆ పిల్ల అన్నిటికీ నో నో చెప్తా ఉంది. ఎవరైనా దేనికైనా భయపడకుండా ఉంటారా అన్నట్టు అడుగుతా ఉన్నాడు అనమాట మన హీరో. అదే టైంలో ఇప్పుడు ఆ పిల్ల ఏదో పెద్ద మనిషిలాగా అవును నీకేదంటే భయం అనేటప్పటికి నాకు నేను చిన్నప్పుడు ఒక చెట్టు ఎక్కుతా ఉన్నాను, దాంట్లో నుంచి పడిపోయినప్పటి నుంచి చెట్టు ఎక్కడం భయం అనేసరికి ఆహా అయితే నీ పని చూసుకో, నీలాంటి ఒకటి నాకు మాట్లాడడం పెద్దగా ఇష్టం లేదు అన్నట్టు చెప్తా ఉంది. ఇప్పుడు మన హీరో కోపం వస్తుంది, బయటకు వచ్చి హీరోయిన్ దగ్గర చెప్తున్నాడు అనమాట, అమ్మాయి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు, ఆ పిల్ల చాలా డేంజర్ అన్నట్టు చెప్పగానే మన హీరోయిన్ కూడా భయపడతా ఉంది. ఆ రోజు నైట్ వెళ్ళి ఆ అమ్మాయితో కోపంగా బిహేవ్ చేసేసరికి సారీ మీరు నా మీద కోపంగా ఉన్నారా అన్నట్టు అడుగుతా ఉంది. మన హీరోయిన్ మాట్లాడట్లేదు. వెంటనే ఇక్కడ హీరోకి ఒక కాల్ వస్తా ఉంది, కానీ అటు పక్క ఎవరు మాట్లాడట్లేదు. కొద్దిసేపట్లో మన హీరోకి చూడలేదు గీమ్ అన్నట్టు అనిపిస్తా ఉంది. ఏందని బడ్స్ పెట్టి చూస్తే ఒక పురుగండి, అదే చూడగానే ఆయన బిత్రపోతా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ గూమ్ అన్నట్టు అనిపిస్తా ఉంది. చూస్తే మళ్ళీ పురుగు, ఏందో అని చూస్తే ఆయన షర్ట్ వెనకాల ఫుల్ గా పురుగులు ఉన్నాయండి. ఇది చూసి బిత్రపోయి ఆ షర్ట్ తీసేసిన తర్వాత చూస్తే ఆయన కంట్లో నుంచి మళ్ళీ ఇంకొక పురుగు వస్తుంది. ఇది చూసి బిత్రపోతున్న ఆయన అట్టే అక్కడ పడిపోయి ఆయన తల బద్దలయ్యి అక్కడే చనిపోతా ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది, ఆయన చనిపోయిన ప్లేస్ కి అందరు వెళ్తున్నారు, ఏడుస్తా ఉన్నారు. హీరోయిన్ బాధపడేటప్పటికి ఈ అమ్మాయి ఆ హీరోయిన్ చేతిని పట్టుకుంటుంది. హీరోయిన్ ఆ చెయ్యిని వదిలేస్తా ఉందన్నమాట చాలా కోపంగా. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్తా ఉండేటప్పటికి ఆ పిల్ల చనిపోయారన్న బాధ కూడా లేకుండా కాలు ఉప్పుకుంటా వస్తుంది. హీరోయిన్ కి చాలా కోపం వస్తా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది అనమాట, నీకు డౌట్ గా ఉందా నేనే ఇలా చంపేశాను అనుకుంటున్నావా అనేటప్పటికి హీరోయిన్ ఏం మాట్లాడుకుంటా వచ్చేసి ఇప్పుడు ఆ చిన్న పిల్ల వాళ్ళ అమ్మ నాన్నని మీట్ అయ్యేదానికి వెళ్తుంది. వాళ్ళ అమ్మతో మాట్లాడదామని వెళ్తే వాళ్ళ అమ్మ పిచ్చి పెట్టినట్టుంది. ఇప్పుడు వాళ్ళ నాన్నతో మాట్లాడేదానికి వెళ్ళేటప్పటికి వాళ్ళ నాన్న చాలా డైరెక్ట్ గా ఎవరు చనిపోయారని అడిగేసరికి పెద్ద షాక్. అయితే నీకు ఇదంతా తెలుసా అంటే అవును తెలుసు, ఆ అమ్మాయి మాది ఒక పెద్ద ఫ్యామిలీ, ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి నా లైఫ్ లో ఇదంతా జరిగింది, ఆ అమ్మాయి అందరినీ చంపేసింది, ఆఖరికి నేను నా భార్య మిగిలాం అన్నట్టు చెప్తా అన్నాడు అనమాట. అంతలోకి ఇప్పుడు మన హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఫోన్ అన్నిటిని లోపల
దాచిపెట్టేస్తా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి చిన్న పాప ఇంట్లోకి వస్తా ఉంది. అవును ఇక్కడ ఉన్న ఫోన్ ఎక్కడా అని అడుగుతా ఉంది. అది రిపేర్ అయిపోయిందని చెప్తుంది అనమాట మన హీరోయిన్. వెంటనే అవును మా అమ్మ నన్ను మీట్ అయ్యేదానికి వెళ్ళావు ఏం చెప్పారనేసరికి మన హీరోయిన్ అవును నీకెలా తెలుసు అని అడుగుతుంది అనమాట. అవును నాకెలా తెలుసు అనేసి ఆ అమ్మాయి కూడా లోపలికి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ స్టేజ్ ఆ ఆర్ఫనేజ్ కి వెళ్ళి చెప్తా ఉంది అనమాట. ఇక్కడ ఏదైనా ఒక సీట్ ఉంటుందా అనేటప్పటికి లేదు ఇప్పుడు అన్ని ఫుల్ అయిపోయాయి, ఒకవేళ ఒకటి ఉంటే నేను చెప్తాను అని పంపించేస్తుంది అనమాట. ఇప్పుడు మన హీరోయిన్ ఆ పోలీస్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతా ఉంటుంది అన్నిటినీ చెప్పి. ఇప్పుడు ఆయన కూడా సరే నాకు కూడా డౌట్ గానే ఉంది హెల్ప్ చేస్తాను అన్నట్టు మాట్లాడుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మన హీరోయిన్ ఇంటికి వెళ్ళేదానికే బిత్రపోతా ఉంది. అలాంటి టైంలో ఆ బాస్ గాడు ఉన్నాడు కదా వాడు ఒక ఫోన్ తీసుకొని వస్తున్నాడు, నీకే కాల్ అని ఇస్తున్నాడు. ఇప్పుడు వెనక అలా చిన్న పాప ఇంకా ఎందుకు రాలేదు నాకు చాలా భయంగా ఉంది త్వరగా వచ్చేయండి అన్నట్టు బాధపడతా ఉందన్నమాట. ఇప్పుడు మన హీరోయిన్ సరైన ఇంటికి వెళ్తా ఉంది. బయట ఫుల్ గా వాన, ఫుల్ గా డోర్లన్నీ లాక్ వేసుకొని కూర్చొని ఉందండి. ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు బయటికి రా అంటా ఉంది. అదే టైంలో కబోర్డ్ లో నుంచి సౌండ్ ఏందని పోయి చూస్తే ఒక దెయ్యం దాంట్లో నుంచి వస్తా ఉంది. ఇప్పుడు పితరపోయిన హీరోయిన్ అక్కడి నుంచి పరిగెచ్చుకుంటా కార్ లో ఎక్కేసరికి వెనకాల చిన్న పాప ఇంకా బిత్రపోయి ఆ రోజు నైట్ అట్టే అయిపోతా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్ఫనేజ్ లో నుంచి ఒక ఆమె వచ్చి ఈ అమ్మాయిని అడాప్ట్ చేసుకునే దానికి ఒకళ్ళు యాక్సెప్ట్ చేశారు అనేటప్పటికి మన హీరోయిన్ లేదు అన్నట్టు చెప్తా ఉంది. ఎందుకంటే యాక్సెప్ట్ చేసుకున్న వాళ్ళది ఒక పెద్ద ఫ్యామిలీ. ఈ అమ్మాయి ఒక అమ్మాయే కానీ ఈ అమ్మాయికే తెలిసిన అందరినీ చంపేసేటప్పుడు అది పెద్ద ఫ్యామిలీని ఎలా చంపుతుంది అనుకొని భయపడి వదిలేస్తా ఉందన్నమాట. ఎందుకంటే యాక్చువల్ గా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ నాన్ని మీట్ అయ్యేదానికి వచ్చుంటుంది. అప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు అనమాట యాక్చువల్ గా ఏం జరిగింది అంటే ఆ అమ్మాయిని చంపడం ఇంపాసిబుల్, నిద్రపోయేటప్పుడు మాత్రమే చంపగలం. అందుకనే ఆ అమ్మాయి అన్ని రోజులు నిద్రపోకుండా ఆ రోజు నిద్రపోయిందని ఓవెన్ లో పెట్టేటప్పటికి మీరు వచ్చి కాపాడారు అనేటప్పటికి ఆ అమ్మాయి మా అమ్మాయే కాదు, ఆ అమ్మాయి లోపల ఏదో ఆత్మ ఉంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. హీరోయిన్ బిత్రపోతా ఉంది. ఇప్పుడు నేను ఎలా చంపాలి అనేటప్పటికి ఆ అమ్మాయి నిద్రపోయేటప్పుడు మాత్రమే కుదురుతుంది, కానీ దానికి చాలా ధైర్యం కావాలి, నువ్వు ధైర్యంగా ఉంటే అది నేనేం చేయలేదు అన్నట్టు చెప్తాడనమాట. ఇప్పుడు మన హీరోయిన్ ఇంటికి వెళ్తా ఉంది. అక్కడ వెళ్ళి చూస్తే మన హీరోయిన్ కి సంబంధించిన వాళ్ళందరినీ చనిపోయిన వాళ్ళ ఫొటోస్ అన్నిటినీ పెట్టుకోండి. దాంట్లో మన పోలీస్ ఆఫీసర్ ఫోటో కూడా ఉంది. ఇప్పుడు కట్ చేస్తే ఇక్కడ కాల్ వస్తుంది. ఎవరా అని చూస్తే ఆ పోలీస్ ఆఫీసర్ చనిపోయాడని కాల్. వెంటనే బయట నుంచి ఒక సౌండ్ అమ్మ డోర్ ఓపెన్ చేయ అన్నట్టు ఓపెన్ చేయకుండా ఉండేసరికి వెంటనే ఈ పిల్ల ఇక్కడికి వచ్చేస్తా ఉంది. బెడ్ కిందకి వచ్చేసి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నాతో బాగుండు అన్నట్టు అడిగేసరికి ఈమె బిత్రపోతుంది. నీకేం కావాలంటే నువ్వు నాతో ప్రేమగా ఉంటే చాలు అనేసరికి ఇప్పుడు మన హీరోయిన్ సరే అన్నట్టు చెప్తే ఆ అమ్మాయికి ఒక టీ పెట్టిస్తుంది. ఏంటంటే ఆ టీలో ఫుల్ గా స్లీపింగ్ పిల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు అది తాగిన ఆ పిల్ల అలాగే నిద్రపోతుంది. ఇప్పుడు మన హీరోయిన్ ఆ ఇల్లుని ఫుల్ గా కాల్ చేస్తా ఉంది. అమ్మాయి ఇంకా దెయ్యం చనిపోయింది అనుకునే టైంలో ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ వస్తున్నాడు. అందరిని కాపాడేశారా అని అడిగేసరికి మన హీరోయిన్ ఓకే చెప్పామంటే ఆ పిల్లని కాపాడేస్తానని అందరూ వచ్చేసాం అనేటప్పటికి అవును అందరూ వచ్చేసారు అన్నట్టు వెనకాల నుంచి ఒక వాయిస్ ఎవరా అని చూస్తే ఆ చిన్న పిల్ల. ఇప్పుడు మన హీరోయిన్ ఇంకా బిత్రపోతా ఉంది. మళ్ళీ కార్లో ఎక్కించుకుని ఎక్కడికి వెళ్తా ఉన్నారన్నమాట. ఇప్పుడు మన హీరోయిన్ చాలా స్పీడ్ గా కార్ తోలుతా ఉంది. ఆ అమ్మాయి కనిపిస్తా ఉంది. ఏంటంటే వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఇలానే స్పీడ్ గా కారు తోలేటప్పుడే అలాగా యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది, అందరు చనిపోయి ఉంటారు. ఇప్పుడు మన హీరోయిన్ చెప్తాంది ఇదంతా అబద్ధం అనేటప్పటికి ఇప్పుడు అదంతా ఒక ఇల్యూషన్ లాగా వస్తా ఉంది. పక్కన చూస్తే ఇప్పుడు ఈ పిల్ల భయపడడం స్టార్ట్ అవుతా ఉంది. అంతలోకి మన హీరోయిన్ ఆ కార్ ని ఒక ఫాల్స్ లో తీసుకొని వెళ్ళి వదిలేస్తా ఉంది. అక్కడ పడిపోగానే దాని లోపల ఉన్న అమ్మాయిని అలాగే పెట్టి లాక్ వేసేసి బయటకు వచ్చేటప్పుడు ఒక దెయ్యం చెయ్యొచ్చి హీరోయిన్ కాల్ని అలానే పట్టుకుంటా ఉంది. ఎట్టో అక్కడి నుంచి ఎస్కేప్ అయి పైకి వస్తా ఉంది మన హీరోయిన్. అటే ఆ మూవీని ఏం చేస్తా ఉన్నారు. యాక్చువల్ గా ఏంటంటే ఆ చిన్న పాప ఒంట్లో ఏదో ఒక ఆత్మ ఉందన్నమాట. ఆ పాపకి ఎవరైనా ప్రేమ చూపించారంటే వాళ్లతోనే ఉండిపోతుంది అండ్ వాళ్లతో ఆ అమ్మాయి మాత్రమే ఉండాలి అన్నట్టు ఫీల్ అయ్యి వాళ్ళతోటి ఉన్న వాళ్ళందరినీ చంపేస్తుంది అనమాట. అందుకని హీరోయిన్ ప్రేమ చూపించేసరికి హీరోయిన్ తో పాటు వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడు మన హీరోయిన్ తెగించి ఎలాగైనా దెయ్యాన్ని చంపాలి అని ధైర్యం తెచ్చుకునేసరికి ఇప్పుడు ఆ దెయ్యం భయపడడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వెంటనే మన హీరోయిన్ ఆ దెయ్యాన్ని చంపేసి ఆ అమ్మాయి అలాగే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. ఇంతటితో ఈ మూవీ అయిపోయింది. ఇంకొక సూపర్ అయిన మూవీలో మళ్ళీ మీట్ అవుతాం.